అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ఇంకా ఎగ్జామ్ టైం ఉన్న వాళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నటువంటి రీజనింగ్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రేపటి రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ పేపర్ అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి. ప్రజెంట్ ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చినటువంటి మోడల్స్, మీకు ఈ మోడల్సే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రీజనింగ్ ఈజీగా అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఆలోచిస్తూ ఒక్కొక్క క్వశ్చన్ చేస్తే ఓకేనా. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు, ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క తల్లి, ఇంటూ అంటే భర్త, డివైడెడ్ బై అంటే సోదరి, అండ్ ఎట్ ద డేట్ అంటే కుమారుడు. ఓకేనా. ఇక్కడ ఈక్వేషన్ తీసుకోండి. ఇక ఈక్వేషన్ రాసుకుంటూ రండి. జే ఎట్ ద డేట్ కే అంటే ఏంటి, ఎట్ ద డేట్ అంటే ఏంటి, ఏ బి యొక్క కుమారుడు అంటే జే అనేవాడు కే యొక్క కుమారుడు, కేకి కుమారుడు జే అనేవాడు. ఓకేనా, ప్లస్ కుమారుడు కాబట్టి. ఇప్పుడు కే ఇంటూ ఎల్ అంటే ఇంటూ అంటే ఏంటి, భర్త. ఏంటి, ఏ బి యొక్క భర్త అంటే కే ఎల్ యొక్క భర్త. కే ఎవరు, ఎల్ యొక్క భర్త. తర్వాత ఎల్ మైనస్ ఎమ్, మైనస్ అంటే తల్లి, ఎల్ ఎమ్ యొక్క తల్లి. ఎల్ ఎవరంట, ఎమ్ యొక్క తల్లి, ఏమే మైనస్. నెక్స్ట్ ఎమ్ అనేవారు డివైడెడ్ బై అంటే సోదరి, ఎమ్ అనేవాళ్ళు ఎన్ యొక్క సోదరి, ఎమ్ అనేవాళ్ళు ఎన్ యొక్క సోదరి, మైనస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడేంటి, జేకి ఎన్తో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, జేకి ఎన్తో ఉన్నటువంటి రిలేషన్ అండి. జే ఇక్కడ ఉన్నాడు. ఓకేనా. జే ఎవరు, ప్లస్ ఎన్తో ఉన్నటువంటి రిలేషన్ అండి. ఎన్కి జే ఏమవుతారు, బ్రదరే కదా, కాబట్టి సోదరుడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సోదరుడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. 49 అనేది 81 అంట, 100 అనేది ఏమవుతుంది. ఇక్కడ చూడండి 49, 81 చూడగానే మనకి ఏం గుర్తొస్తాయి, స్క్వేర్స్ గుర్తొస్తాయి. 7 స్క్వేరు 14 అంటే, 81 అంటే 9 స్క్వేర్ కదా. ఇక్కడ 7 స్క్వేర్ 9 స్క్వేర్ ఉంది అంటే 7 స్క్వేర్లో 7 ఉంది కదా, 7 ప్లస్ 2 చేస్తే 9 వస్తుంది. ఆ 9ని స్క్వేర్ చేశారు. ఓకేనా. సేమ్ అదే రూల్ దీనికి కూడా అప్లై చేయండి. 100 అంటే 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 10 అంటే 10 ప్లస్ 2 12, 12 స్క్వేర్ అంటే 144. ఓకేనా. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రూల్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సిలాజిమ్ క్వశ్చన్. కొన్ని బీలు టీలు అవుతాయి, కొన్ని బీలు టీలు అవుతాయి. ఏ కే కూడా బి కాదు, కేకి బికి ఎటువంటి సంబంధం లేదు అంటే కే ఇక్కడ రాసుకుంటే దీనికి సంబంధం లేదంటే ఇంటూ అనేది పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ బి కూడా కే కాదు. ఓకేనా. ఇక్కడ కరెక్టే కదా, ఫస్ట్ కే కూడా బి కాదు, ఏ కే కూడా బి కాదు, కేకి బికి ఎటువంటి రిలేషన్ లేదు. ఫస్ట్ కంక్లూజన్ 1 కూడా అదే చెప్తున్నాడు, బి అనేవాడు కేకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నాడు, అది కరెక్టే. నెక్స్ట్ కొన్ని టీలు బీలు అవుతాయి, కొన్ని టీలు బీలు అవుతాయి కదా, రెండోది కూడా కరెక్టే. కొన్ని టీలు కేలు అవుతాయి, కే ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, దీనికి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా, లేదు, కాబట్టి థర్డ్ ర్యాంక్. ఓన్లీ 1 and 2 మాత్రమే ఫాలో అవుతాయి. ఓకేనా. 1 and 2, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 రెండు అనుసరిస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడ ఒక ఏఎఫ్కేపి అనేది ఇచ్చి బీజీఎల్క్యూగా రాశారు, జిఎల్క్యూవి ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకి ఏ ఆర్డర్లో ఉందో చూసుకోవాలి ప్రతిదీ. ఓకేనా. ఏ అంటే ఎంత, 1, బి అంటే 2, ఎఫ్ అంటే 6, జి అంటే 7, కే అంటే 11, ఎల్ అంటే 12. ఇక్కడ చూడండి +1, ఇక్కడ కూడా +1, ఇక్కడ కూడా +1. తర్వాత పి అంటే 16, క్యూ అంటే 17, ఇక్కడ కూడా +1. ప్రతిదాన్ని +1 చేస్తే ఈ విలువ అనేది వచ్చింది. సేమ్ అదే రూలు ఇక్కడ కూడా అప్లై చేయండి. జి అంటే 7, 7 + 1 8, 8 అంటే హెచ్, అన్నిట్లలో హెచ్ ఉంది. ఓకేనా.
నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి, ఎల్ ప్లస్ అండ్ 1 అంటే 12 ప్లస్ 1 13. 13 అంటే ఎమ్, ఇక్కడ ఎమ్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, 2 మాత్రమే ఉన్నాయి. మూడోది చూడండి సరిపోద్ది. క్యూ అంటే 17, 17 ప్లస్ 1 18, 18 అంటే 6. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ పి వచ్చింది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో 4వ లెటర్ చేయాల్సిన అవసరం లేదు, టైము సేవ్ చేసుకునే పద్ధతి. ఓకేనా, మీరు పేపర్ చేసేటప్పుడు పేపర్ ఈజీగా ఉందని ఆలోచించొద్దు. ఎలా చేస్తున్నారు, ఎంత తక్కువ టైంలో చేసుకుంటే మనం ఆ టైంని నెక్స్ట్ మ్యాథ్స్లో ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పశ్చిమం వైపు చేసి 10 మీటర్లు నడిచి, ఓకేనా, పశ్చిమం వైపు ఏంటి అతను ఎటు నడిచాడంట, వెస్ట్ సైడ్ నడుస్తున్నాడు, 10 మీటర్లు నడిచాడు అనమాట. ఇటు సైడ్ డైరెక్షన్స్ ఇంపార్టెంట్. 10 మీటర్లు నడిచాడు, అక్కడి నుంచి ఎడం వైపు తిరిగాడు. ఎడం వైపు అంటే కిందకి. ఓకేనా, ఒక్క నిమిషం నీట్గా రాస్తాను. 10 ఎడం వైపు తిరిగాడు, ఎంత నడిచాడు, 20 నడిచాడు. నెక్స్ట్ ఆపై కుడికి తిరిగి, ఇటు వచ్చినప్పుడు కుడి అంటే ఏంటి, ఇటు సైడే కదా, కుడికి తిరిగి మరలా 20 నడిచాడు, మరలా కుడికి తిరిగి 20 నడిచాడంట. ఓకేనా, సేమ్ 20 నడిచాడు, ఇట్లా వచ్చాడు, మరలా 20 వెళ్ళాడు. ప్రారంభ స్థానం నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు, ప్రారంభ స్థానం ఇదనమాట, ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అయితే ఎంత దూరం అంటే ఏంటి, ఇదొక 10, తర్వాత ఇదొక 20, ఇక్కడ 20 వచ్చిందంటే ఇక్కడ కూడా 20 ఉంటుంది. 20 + 10 30. ఓకేనా, ఎంత దూరంలో ఉన్నాడు, ప్రారంభ స్థానం నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి ప్లేస్లో 30 మీటర్లు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇదేంటి మనకి బిల్డింగ్ క్వశ్చన్, అంటే 1 నుంచి 6 అంతస్తులు. ఓకేనా, GHIJK మరియు L అనే 6 1 నుండి 6వ అంతస్తులో నివసిస్తున్నారు. G పైన ఒక్కరు మాత్రమే ఉన్నారు, GKల మధ్య 2 ఉన్నారు, JH కానీ కింద లేరు. ఓకేనా, JH కానీ కింద లేరు అంటే J కానీ H కానీ వీళ్ళిద్దరూ కింద మాత్రం లేరంట. I సరి సంఖ్య అంతస్తులో ఉన్నాడు, J Kకి సరిగ్గా పైన, Hకి సరిగ్గా కింద ఉన్నాడు. 4వ అంతస్తు ఎవరున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది, 6 కాబట్టి 6 5 4 3 2 1 రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి పైన ఏంటి, ఇక్కడ చూడండి G పైన ఒక్కరు మాత్రమే ఉన్నారు అంటే ఖచ్చితంగా G ఇక్కడ ఉంటాడు. ఓకేనా, నేను 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. G పైన ఒక్కరు మాత్రమే ఉన్నారు, GKల మధ్య 2 ఉన్నారు అంటే ఖచ్చితంగా పైన రారు, కిందకే వస్తారు. ఇక్కడ K ఉంటాడు, వీరిద్దరి మధ్య 2 ఉన్నారు. JH కానీ కింద మాత్రం ఉండరు. ఓకేనా, ఈ ప్లేసుల్లో J కానీ H కానీ ఉండరు. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు చూడండి, I సరి సంఖ్య అంతస్తులో ఉన్నాడు. I అనేవాడు 3 అనేది ఆడ్ నెంబర్. ఓకేనా, 4 అనేది ఈవెన్ నెంబర్, కాబట్టి I అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, ఈ పాసిబిలిటీలో ఇక్కడ ఉండొచ్చు. ఓకేనా, 2 పాసిబిలిటీస్ అందుకే తీసుకున్నాను నేను. నెక్స్ట్ చూడండి, ఇలా వచ్చిన తర్వాత హెచ్కి సరిగ్గా కింద ఉన్నాడు ఎవరు, J Kకి సరిగ్గా పైన, Hకి సరిగ్గా కింద ఉన్నాడు. J Kకి సరిగ్గా పైన, Kకి సరిగ్గా పైన, Hకి సరిగ్గా కింద. ఇక్కడ ఈ కండిషన్లో వస్తుందా, ఖచ్చితంగా ఇక్కడ రాదు. ఇక్కడ చూడండి J అనేవాడు Kకి సరిగ్గా పైన, J అనేవాడు ఉన్నాడు, Hకి సరిగ్గా కింద ఉన్నాడు. ఇది ఓకేనా. ఇప్పుడు 4వ అంతస్తులో ఉంది ఎవరు, ఈ చివరిది కూడా మనం రాసుకుంటూ కూర్చోవాలా, అవసరం లేదు. 4వ అంతస్తు 1 2 3 4, ఆప్షన్ 4th ప్లేస్ అనమాట. 4th ప్లేస్లో ఎవరున్నారు, H ఉన్నారు. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పజిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, చిన్న మిస్టేక్ వచ్చినా మొత్తం పోద్ది. ఓకేనా, టైం వేస్ట్ అవుతుంది. చూడండి, కొన్ని కుక్కలు పిల్లులు. ఓకేనా, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, కొన్ని డాగ్స్ ఆర్ క్యాట్స్. తర్వాత ఆల్ క్యాట్స్ ఆర్ బర్డ్స్, క్యాట్స్ అన్ని బర్డ్స్ అంట. ఓకేనా, సమ్ డాగ్స్ ఆర్ బర్డ్స్, కొన్ని కుక్కలు బర్డ్స్. కరెక్టే కదా, ఎందుకంటే దీంట్లోకి వచ్చేసింది కదా, కాబట్టి అది కరెక్టే. తర్వాత నో క్యాట్ ఈజ్ డాగ్, క్యాట్ అనేది డాగ్ కాదంట, ఇది రాంగ్. ఎందుకంటే క్యాట్కి డాగ్కి సంబంధం ఉంది కాబట్టి ఇది కాదని చెప్పేసి కంక్లూజన్ ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ ఖచ్చితంగా. ఓకేనా, ఓన్లీ ఒకటి మాత్రమే అనుసరిస్తుంది.
తీర్మానం 1 మాత్రమే అనుసరించడం జరుగుతుంది. తర్వాత 84, 90, 91, 99 అండ్ క్వశ్చన్ మార్క్ 108, 105 ఈ మధ్య ఏంటంటే చివరి ఇవ్వకుండా కొన్నిసార్లు ఇట్లా మిడిల్లో క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తున్నాడు, చూసుకోండి. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడండి 84, 90 తర్వాత వెంటనే 91 అయింది, తర్వాత 99 అయింది. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, ఇక్కడంతా +6, 91, 90 to 91 అంటే +1, 91 to 99 అంటే +8. ఇక్కడ ఏమన్నా రిలేషన్ అసలు కనిపిస్తుందా? మనకి స్క్వేర్లు కానీ క్యూబులు కానీ ఏమీ కనిపించట్లేదు. మరలా వెంటనే ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ చూసుకుంటూ రండి. ఇక్కడ చూడండి 84, 91 డిఫరెన్స్ ఎంత? +7. 91 టు వెంటనే క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు సెకండ్ 90 to 99 ఎంత? +9. నెక్స్ట్ 99 to 108 ఎంత? +9. ఓకేనా? మీకు అర్థమవుతుందా? +9 వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి 84, 91 అంటే +7, తర్వాత ఇక్కడ 91, తర్వాత ఇక్కడ +7 చేస్తే ఎంత అవుతుంది? 98 అవుతుంది. ఓకేనా? 98 అవుతే 98 +7 చేయండి, 105 వచ్చింది కదా ఆల్టర్నేట్గా. ఇక్కడ ఆల్టర్నేట్గా 105 కాబట్టి ఖచ్చితంగా +7 ఈ ఆల్టర్నేట్కి వచ్చేది. కాబట్టి 91 + 7 98. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్టర్నేట్ విలువలు ఇచ్చారు, ఆల్టర్నేట్ విలువల నుంచి ఆర్డర్ ఇచ్చారనమాట. ఓకేనా? 49, 60, 82, 115, 159. ఓకేనా? 49కి 60కి డిఫరెన్స్ ఎంత చూడండి? 11. నెక్స్ట్ 60కి 82కి డిఫరెన్స్ 22, 82కి 115కి 33. నెక్స్ట్ చూడండి 44 డిఫరెన్స్. తర్వాత ఖచ్చితంగా ఏంటి ఇక్కడ చూడండి 11, 22, 33, 44 11 ఎక్కంతో వెళ్తుంది ఇది. తర్వాత ఏమొస్తుంది? 55, 159, ఒక 55 కలిపితే 4, ఇక్కడ 1, 5, 5, 10, 1, 11, 214. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7 వృత్తాకార బల్లా చుట్టూ కేంద్రం వైపు కూర్చున్నారు. వైకి ఎడమన, ఆర్కి కుడిన 3వ స్థానంలో ఎస్ ఉన్నాడు. ఓకేనా? ఆర్ ఏకి ఎడమన, పికి కుడిన ఉన్నాడు. ఏ డికి ఎడమన ఉన్నాడు. పికి ఎడమన క్యూ ఉన్నాడు. డి సీట్ను వైతో పిని క్యూతో మార్చితే డికి తక్షణం కుడివైపుని ఎవరుంటారు? ఇక్కడ రీప్లేస్ చేశారనమాట. చివర్లో పజిల్ అంతా చేసిన తర్వాత రీప్లేస్ చేయడం జరిగింది. అలాంటి మోడల్ ఇది. ఓకేనా? ఇక్కడ వృత్తం ఎంతమంది ఉన్నారు? 7. 1 and 2, 3, 7 మెంబర్స్. ఓకేనా? ఫస్ట్ చూడండి, వైకి ఎడమన, ఆర్కి కుడిన 3వ స్థానంలో ఎస్ ఉన్నాడు. వైకి ఎడమ వైపు. ఓకేనా? ఆర్కి కుడిన 3వ స్థానంలో ఎస్ ఉన్నాడు. వైకి ఎడమన, ఆర్కి కుడిన 3వ స్థానంలో ఎస్ ఉన్నాడు. ఓకే కదా? ఇప్పుడు వై ఇక్కడ తీసుకుంటున్నాను. వైకి ఎడమ వైపున ఎస్ తీసుకుంటే ఇతను ఆర్కి కుడివైపున 3వ స్థానంలో ఉండాలి. అందరూ కేంద్రం వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి లెఫ్ట్ రైటే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్ అనేవాడు ఉన్నాడు కదా, ఏకి ఎడమన అంటే ఏ ఇక్కడ తీసుకుంటే ఏకి లెఫ్ట్ సైడ్ ఉంటాడు, అండ్ పికి కుడిన, పి ఇక్కడ తీసుకుంటే పికి రైట్ సైడ్ ఉంటాడు. ఓకేనా? ఏ డికి ఎడమన ఉన్నాడు. ఏ అనేవాడు డికి ఎడమన అంటే డి ఇక్కడ వస్తాడు. డికి లెఫ్ట్ సైడ్ ఏ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి? పికి ఎడమన క్యూ ఉన్నాడు. పికి లెఫ్ట్ సైడ్ క్యూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే డి సీట్ను వైతో, డి ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? డి సీట్ను వైతో పిని క్యూతో మార్చితే డి అనే ప్లేస్లో వై పెట్టాలి. నేను పక్కన బ్రాకెట్లో పెట్టుకుంటున్నాను. డి అనే ప్లేస్లో వై పెట్టి వై అనే ప్లేస్లో డి పెట్టుకోవాలి, రీప్లేస్ చేయడం. ఓకేనా? అదేవిధంగా పిని క్యూతో మార్చాలి. పి ప్లేస్లో క్యూ అండ్ క్యూ ప్లేస్లో పి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే డికి తక్షణం కుడివైపున ఎవరు ఉంటారు? డి అనేది ఏంటి? వై ప్లేస్లోకి వచ్చింది కదా.
వై ప్లేస్లో డీని రీప్లేస్ చేసాం. ఇక్కడ ఈ డీని తీసుకోవాలి, దీన్ని తీసుకోవద్దు ఎందుకంటే అక్కడ వైగా రీప్లేస్ అయింది కాబట్టి. ఈ డీకి తక్షణం కుడివైపున రైట్ సైడ్ ఎవరు ఉంటారు? మామూలుగా అయితే క్యూ ఉంటాడు, కానీ పి రీప్లేస్ అయింది కదా, ఎవరుంటారు? పి ఉంటాడు అనమాట రీప్లేస్ అయిన తర్వాత. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, అయితే వెంటనే ముందు ఒక నెంబర్ సంఖ్య అంటే నెంబరు, మరియు వెంటనే తర్వాత ఒక నెంబరు ఉన్నటువంటి చిహ్నాలు అంటే సింబల్స్ అన్ని. ఒక సింబల్ తీసుకుంటే బోత్ సైడ్స్ నెంబర్స్ ఉండాలి. చూడండి అలాంటివి ఏమున్నాయి. ఇక్కడ సింబల్ తీసుకుంటే ఇటు సింబల్ ఉంది, ఇది కాదు. ఇక్కడ ఎట్ ద రేట్ తీసుకుంటే యువతల 4 ఉంది, యువతల 6 ఉంది, ఒకటి వచ్చింది. నెక్స్ట్ సింబల్ ఇక్కడ యువతల 6 ఉంది, ఇక్కడ ఎండ్ సింబల్ ఉంది, అది రాదు. తర్వాత ఇక్కడ సింబల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, కుదరదు. ఇక్కడ 5 ఉంది, ఓన్లీ ఒక్కటి మాత్రమే. 4 ఎట్ ద రేట్ 6 మాత్రమే ఉంది, కాబట్టి 1 ఒక్కటి మాత్రమే ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, డివైడెడ్ బై ఉంటుంది కదా, భాగహారానికి సంబంధించిన సింబల్, దాన్ని ఫోకస్ చేయండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని ఫోకస్ చేసి తర్వాత మీరు ఆలోచించండి. 64 - 8 డివైడెడ్ బై 3 అన్నాడు చూడండి. ఇక్కడ మనకి ఈక్వల్ టు టోటల్ ఎంత అవ్వాలి? 40 అవ్వాలి. 8/3 చేస్తే ఖచ్చితంగా పాయింట్లలో వస్తుంది ఆన్సర్. ఓకేనా, పాయింట్స్లో రాకూడదు, 40లో రావాలి. ఖచ్చితంగా మనం డివైడెడ్ బై మార్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, డివైడెడ్ బై మైనస్ మార్చండి. 64 ఇంటూ సారీ డివైడెడ్ బై ఇక్కడ. ఓకేనా, డివైడెడ్ బై ఇక్కడ అండ్ 8 ఈ డివైడెడ్ బై ప్లేస్లో -3 అండ్ ప్లస్ 7 × 5. ఇప్పుడు చూడండి 64 8 అంటే 8 1 8 64, కాబట్టి 8 1 8 8. ఇక్కడ ఏంటి 8 మిగులుతుంది, -3 ప్లస్ 7 5 ఇజ్ ఈక్వల్ టు 8. 35 -3 చేస్తే +32 ఉంటుంది. 32 + 8 40 ఇజ్ ఈక్వల్ టు 40 కదా, 40కి సమానమైంది కదా, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఇక్కడ ఈ పాయింట్ చూడగానే వెంటనే డివైడెడ్ బై మైనస్ చేయాలని రావాలి. ఓకేనా, ఇంటూ ప్లస్ ఇలాంటివి చేసుకుంటూ కూర్చుంటే టైము వేస్ట్ అవుతుంది. ఇలా కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ స్లాబ్ అనేది ఇచ్చారు 3160, అలాగే పాస్ట్ అనేది ఇచ్చారు 6071. ఎల్ యొక్క కోడ్ కనుక్కోవాలి. ఈ రెండిట్లలో ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా, ఎల్ ఉంది, రిమైనింగ్ ఉన్నవి ఖచ్చితంగా వేరే దాంట్లో అంటే పాస్ట్ అనే కోడ్లో ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎక్కడన్నా 3 ఉందా? లేదు. ఖచ్చితంగా ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. మిగిలినటువంటి 1 చూడండి, 1 ఉంది, 0 కూడా ఉంది, 6 కూడా ఉంది, 3 మాత్రం లేదు. ఇక్కడ ఎల్ఏ కనుక్కోవాల్సింది, కాబట్టి ఇట్లా కంపేర్ చేసుకుంటూ చేస్తే జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ గుల్షన్ తన కారును ఉత్తరం అంటే నార్త్ సైడు 77 కిలోమీటర్లు తోలి, అంటే ఇటు సైడు 77 కిలోమీటర్స్ తోలి ఎడమ వైపు తిరిగాడట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి 109 వెళ్ళి మరలా ఎడమ వైపు తిరిగాడు. తిరిగి 77 కిలోమీటర్లు వెళ్ళాడు. మరలా వెళ్ళి ఆపై మరలా ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అంట. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ఇటువే కదా. ఇటు తిరిగి ఎంత వచ్చాడు? 127 వచ్చాడు అనమాట. 127 కిలోమీటర్లు అంటే కొంచెం అవతలకి, ఇక్కడ పైన 109 కదా, ఇంకొంచెం అవతలకే వెళ్ళడం జరిగింది. ఇది 127 కిలోమీటర్లు. ప్రారంభం నుంచి చివరి బిందువుకి అత్యల్ప దూరం, తక్కువ డిస్టెన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ దాకా వెళ్ళాడు. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని కనుక్కోమన్నాడు వాడు. మొత్తం 109, ఇక్కడ 127. 127లోంచి ఈ 109ని తీసేస్తే వచ్చేదే కదా ఈ డిస్టెన్స్, కాబట్టి 127 ఒక 109 చేయండి. 17లోంచి 9 పోతే 8, ఇక్కడ 1 పోతే ఇంకొకటే ఉంటుంది. ఓకేనా, అంటే 1, 18 కిలోమీటర్లు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, తర్వాత చూడండి 12 డివైడెడ్ బై 6 ప్లస్ 24 × 3 -8 = 72. ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఒకసారి ఆలోచించి ఆ క్వశ్చన్ని మీరు చేసి ఆన్సర్ అనేది కామెంట్లో రాయండి. ఓకేనా, తర్వాత చూడండి SVXZ EHJK ఈ విధంగా ఇచ్చారు. వీటిల్లో ఆడ్ 1 అవుట్. ఓకేనా,
ఒకటి డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ చూడండి, ఎస్ అంటే ఏంటి, 19. ఫస్ట్ ఒకటి చెప్పి మిగిలిన స్పీడ్గా చెప్తాను. వి అంటే 22, ఎక్స్ అంటే 24, జెడ్ అంటే 26. డిఫరెన్స్ చూడండి, +3 అండ్ ఇక్కడ +2 అండ్ ఇక్కడ +2 వచ్చింది. అది అట్లా ఉంచండి. నెక్స్ట్ చూడండి, ఈ అంటే ఏంటి, 5, 8, 10, 11. డిఫరెన్స్ ఎంత, +3 అండ్ నెక్స్ట్ +2 అండ్ నెక్స్ట్ +1, +3, +2, +1. ఇక్కడ +3, +2, +1. ఈసారి చేసే ఆప్షన్లో ఈ రెండిట్లలో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అది ఉంచి వీటిలో ఏది డిఫరెంట్గా ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఇది చేసుకుంటూ కూర్చోవద్దు. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. వై అంటే ఏంటి, 25 అండ్ 2, 4, 5. డిఫరెన్స్ చూడండి, 25, 24. డిఫరెన్స్ ఎంత, సారీ 25, 2 అండ్ 4 అండ్ 5. డిఫరెన్స్ చూడండి, +3, +2 అండ్ +1, +3, +2, +1, +3, +2, +1. ఇక్కడ చూడండి, +3, +2, +2 వచ్చింది. ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చేసుకుంటూ కూర్చోవద్దు. ఓకేనా. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి, అర్థమవుతుంది. నెక్స్ట్, డి అనున్నది ఎఫ్ యొక్క తల్లి, డి జి యొక్క తండ్రి యొక్క తల్లి, జి అనున్నది ఏ మరియు సిల సోదరుడు, ఎఫ్ అనున్నది ఈ యొక్క ఏకైక కుమారుడు, ఈ సికి ఏమవుతాడు. చూడండి, ఫస్ట్ ఇచ్చినట్టు వరుసగా రాసుకుంటూ వచ్చేయండి. డి అన్నది ఎవరు, ఎఫ్ యొక్క తల్లి. ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ యొక్క తల్లి ఎవరంట, డి అంట. డి అనేది ఎఫ్ యొక్క తల్లి అంటే మైనస్. నెక్స్ట్, డి జి యొక్క తండ్రి యొక్క తల్లి, డి జి యొక్క తండ్రి యొక్క తల్లి. ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చారంటే ఈ ఎఫ్ కొడుకు అనమాట. డి జి యొక్క తండ్రి యొక్క తల్లి, ఇతనికి ఈ యొక్క జి కుమారుడు లేకపోతే కుమార్తె. నెక్స్ట్ ఈ కండిషన్స్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇలా రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, జి అనున్నది ఏ మరియు సిల సోదరుడు. జి అనేది ఇటు ఏ అండ్ సి, ఏ సిల యొక్క సోదరుడు అంటే ప్లస్. ఎఫ్ అన్నది ఈ యొక్క ఏకైక కుమారుడు. ఎఫ్ అనేవాడు ఈ యొక్క ఏకైక కుమారుడు అంటే ఏమో మైనస్ అయితే తండ్రి ఖచ్చితంగా ప్లస్ అవ్వాలి. ఆ ఈఏ తండ్రి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ సికి ఏమవుతాడు, ఈ అనేవాడు సికి ఏమవుతాడు. ఈ యొక్క సి ఎవరు, ఈ యొక్క కొడుకు యొక్క కొడుకు ఆరు కూతురు. ఓకేనా. అంటే సికి ఈ ఏమవుతాడంటే ఫాదర్స్ ఫాదర్ అనమాట. ఎఫ్ ప్లస్ కదా. ఓకేనా, ఎఫ్ ప్లస్ కాబట్టి ఫాదర్స్ ఫాదర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టీక్యూఆర్ ఎస్ఎన్క్యూఆర్కేపి క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్లో చూడండి, ప్రతి ఆప్షన్లో చివరి లెటర్ చూడండి, క్యూ ఉంది, ఎం ఉంది, ఓ ఉంది, ఎక్స్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు, సింగిల్ స్టెప్లో చేయొచ్చు. చివరి లెటరే తీసుకుంటారండి మీరు కూడా. ఆర్ తర్వాత క్యూ తర్వాత పి. ఇక్కడ ఏమవుతుంది, ఆర్ అంటే 18, క్యూ అంటే 17, పి అంటే 16. -1 -1 -1 వెళ్తుంది. 18లోంచి ఒకటి తీసేస్తే 17, 17 అంటే క్యూ, క్యూలోంచి ఒకటి తీసేస్తే 16, 16 అంటే పి, 16లోంచి ఒకటి తీసేస్తే 15, 15 అంటే ఓ రావాలి. 3 లెటర్లలో చివరి లెటర్ ఓ రావాలి. ఎక్కడ ఉందా ఓ, ఇక్కడ మాత్రమే ఉంది చూడండి. ఆప్షన్ 3లో ఓ మాత్రమే, ఆప్షన్ సిలో ఓ మాత్రమే చివరి ఉంది. అది మాత్రమే ఆన్సర్ అవుతుంది. మిగిలినవి కూడా చేయండి, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ఇలాగా వేరువేరుగా ఉంటే. నెక్స్ట్, జేకేఎల్ఎంఎన్పి మరియు క్యూ అనే 7 వృత్తాకార బల్లా చుట్టూ కేంద్రం వైపు కూర్చున్నారు. ఓకేనా. ఎంతమంది, ఇక్కడ 4, 3, 7. ఓకేనా. 1 2 3. ఇప్పుడు ఏమన్నారు, క్యూకి కుడిన 2వ స్థానంలో పి ఉన్నాడు. క్యూకి కుడిన 2వ స్థానంలో ఎవరున్నారు, పి ఉన్నాడు. జే మరియు క్యూలకి ఎం పొరుగున ఉన్నాడు. జే మరియు క్యూలకి ఎం అనేవాడు పొరుగువాడు. జే క్యూ, క్యూ ఇక్కడ ఉన్నాడండి. ఒకవేళ జే ఇక్కడ రాసామనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఎవరైనా వస్తారా, రారు.
ఇక్కడ రాసిన రారు, ఖచ్చితంగా ఎక్కడ రాయాలి? జేకి క్యూకి మధ్యలో ఎవరున్నారు? ఎమ్ పొరుగున ఉన్నాడు. ఇది కండిషన్. ఓకేనా? నెక్స్ట్ క్యూకి ఎల్ పొరుగువాడు కాడు. క్యూకి ఎల్ ఇక్కడ ఉండడు, ఖచ్చితంగా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటాడు. పీకి కుడిన రెండో స్థానంలో ఎన్ ఉంటాడు. పీకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరుంటారు? ఎన్ ఉంటాడు, ఖచ్చితంగా ఎల్ ఇక్కడ రావాలి. ఓకేనా? అయితే ఎల్కి తక్షణం ఎడమ వైపున ఎవరున్నారు? ఎల్ లోపల చూస్తుంటే లెఫ్ట్ సైడ్ ఎవరుంటారు? పి ఉంటాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో స్నేహ కింద నుంచి 4వ స్థానం, హర్ష పైనుంచి 10వ స్థానం. వారిద్దరి మధ్య 6 విద్యార్థులు ఉన్నారు. ఆ తరగతిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? టోటల్ కనుక్కోవాలంటే మనకి కింద అంటే బాటమ్ ప్లస్ టాప్ ప్లస్ మిడిల్లో ఉన్నటువంటి వాల్యూలు మొత్తం ప్లస్ చేయండి చాలు. 4 + 6 10, 10 + 10 20, మొత్తం ఎంతమంది? 20 మంది ఉన్నారు. తర్వాత క్వశ్చన్. ABCDE మరియు F అనే 6 ఉత్తరం వైపు ఒకే వరుసలో కూర్చున్నారు. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా ఒక లైన్కి సంబంధించి. సరే చూద్దాం ఈ క్వశ్చన్ కూడా. అయితే ఏ అన్నది D మరియు Fల పొరుగువాడు. ఏ అనేవాడు D మరియు Fల పొరుగువాడు. F అనేది E మరియు Aల పొరుగువాడు. ఏ అనేవాడు ఏంటి? D అండ్ F. ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను పాజిబిలిటీ. ఇటు F ఇటు D తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి? F అనున్నది E మరియు Aల పొరుగువాడు. ఏ అంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ రావాలి. దీంట్లో ఈ ఎక్కడ వస్తారు? ఓకేనా? ఈకి ఎఫ్కి. ఎఫ్ అనున్నది ఈ మరియు ఏ. ఈ మరియు ఏ మధ్యలో ఎఫ్ ఉంటాడు. ఈ మరియు ఏ మధ్యలో ఎఫ్ ఉన్నాడు. ఓకే. బి కుడి చివరి నుండి 2వ స్థానంలో ఉన్నాడు. బి కుడి చివరి నుండి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. బి ఇక్కడ ఒక స్థానం, రైట్ సైడ్ ఇటు సైడు బి అండ్ ఇక్కడ ఒక ప్లేస్. డి ఏ చివర లేకపోతే డికి ఎడమ వైపున ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు డి ఇక్కడ చివరి వచ్చాడు కదా, ఖచ్చితంగా ఈ పాజిబిలిటీ వర్క్ అవ్వదు, ఓన్లీ ఇది మాత్రమే వర్క్ అవుతుంది. దీంట్లో డికి ఎడమ వైపున ఎంతమంది ఉన్నారు? 1 2 3 3 ఉంటారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ అక్షరాలన్నింటినీ తొలగిస్తే ఎడమ నుండి 10వ స్థానంలో ఉండేది ఏంటి? లెఫ్ట్ సైడ్ నుంచి అక్షరాలు, ఓకేనా, లెటర్స్ అన్నీ తీసేయాలి. లెటర్స్ ఆర్ డ్రాప్డ్. ఓకేనా? లెటర్స్ తీసేసి 10వ నెంబర్ లెక్క పెట్టండి. 1 2 3 4 5 అండ్ 6 7 8 9 10. సారీ, వన్స్ అగైన్ ఒకసారి లెక్క పెట్టండి. మనకేంటి? అక్షరాలన్నింటినీ తీసేయాలి, లెటర్స్ని తీసేయాలి. 1 2 3 4 అండ్ 5 6 7 8 9 10. 7 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7 అనేది లెఫ్ట్ సైడ్ నుంచి 10th ప్లేస్లో ఉంది అక్షరాలను తీసేస్తే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. SU 5 UR 7 WOL 11 YL 13 క్వశ్చన్ మార్క్. ఇదేంటంటే ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్స్ స్పీడ్గా చేసేది. ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. 5 7 డిఫరెన్స్ ఎంత? +2. 7కి 11కి డిఫరెన్స్ ఎంత? +4. 11కి 13కి డిఫరెన్స్ ఎంత? +2. +2 +4 +2. ఖచ్చితంగా తర్వాత మరలా +4 వస్తుంది. 13 ఒక 4 అంటే 17. 17 రెండు మాత్రమే ఉన్నాయి, మిగిలిన ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఈ రెండిట్లలో కూడా ఫస్ట్ ఏ ఉంది, సెకండ్ లెటర్ ఒక్కటి చూస్తే సరిపోద్ది. U 21, R 18, ఇక్కడ O ఉంది 15, ఇక్కడ L ఉంది 12. డిఫరెన్స్ చూడండి. -3 -3 -3 అండ్ -3. 12 నుంచి 3 తీసేస్తే I. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. 97 89 అంట. 43 ఏమవుతుంది? ఈ క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు? మీకు ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే. 97 అనేది ఏంటి? మనకి ప్రైమ్ నెంబర్. 89 97కి ముందు వచ్చేటటువంటి ప్రైమ్ నెంబర్.
సేమ్ అదే రూలు 43 కూడా ప్రైమ్ నెంబరే, దానికి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ 41. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రజెంట్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి మోడల్స్. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఓకేనా?